नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। गर्भवती महिलाएं और बच्चे राज्य बंदोबस्ती और वन मंत्री कोंडा सुरेखा ने कहा कि आंगनवाड़ी टीचरों को दी गई मेडिकल सलाह और निर्देशों का पालन जरूर करना चाहिए। राज्य बंदोबस्ती और वन मंत्री कोंडा सुरेखा, जिला कलेक्टर सत्य शारदा, DMN HO संभा शिवराव और जिले के अधिकारियों ने वरंगल शहर में पब्लिक एडमिनिस्ट्रेशन प्रोग्रेस प्लान प्रोग्राम के तहत महिला और बाल कल्याण विभाग के तहत आयोजित बाल भरोसा जागरूकता और हेल्थ कैंप के उद्घाटन में हिस्सा लिया। मीटिंग को संबोधित करते हुए मंत्री सुरेखा ने कहा कि सीएम राज्य के कमजोर वर्गों के विकास पर खास ध्यान देकर काम कर रहे। उन्होंने कहा कि इस मीटिंग में शामिल सभी लोगों को डॉक्टरों को दी गई सलाह और निर्देशों का पालन करना चाहिए और आगे बढ़ना चाहिए। వీటన్నిటి ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడ PWD పార్టిసిపేట్ చేస్తున్న గౌరవనీయులు అటవీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ డిపార్ట్మెంట్కు ఎన్ని రోజుల సమయం కేటాయిస్తాము, మొదటి రోజు ఏం చేయాలి, రెండో రోజు ఏం చేయాలి, మూడో రోజు ఏం చేయాలి, ఈ విధంగా టైం టేబుల్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారము జిల్లా కలెక్టర్లు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చి ఆ ఆదేశాల ప్రకారం ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు 5వ రోజు కార్యక్రమం. 4 రోజులుగా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూ మీద వాళ్లకు అవగాహన కల్పిస్తూ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్న సూపర్వైజర్లు ఉంటుంది, వాళ్ళందరూ కూడా వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటుంది, అందరూ కూడా కలిసి పిల్లలను అంటే ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడ అక్కడ పిలిపించి ఈ క్యాంప్స్ పెట్టించి ఈరోజు మాత్రం బాల భరోసా, పిల్లలకు భరోసాలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం గురించి కేర్ తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటూ వచ్చాము, అందరూ కూడా పిల్లలు అనారోగ్యానికి గురైన వాళ్ళే, కొంతమంది మెంటల్గా డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళు, కొంతమంది కిడ్స్ వస్తున్నాయి, కొంతమంది చదువు పట్టింది, కొంతమందికి కండకం ఉంటుంది. అటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ దగ్గర వచ్చి చూపించి వీళ్ళ అడ్వైజులు తీసుకొని మళ్ళీ అవసరమైతే, అంటే ఆల్రెడీ వాళ్ళందరినీ చెకప్ చేయించుకునే ఉంటారు, కానీ మళ్ళీ ఒకసారి ఫైనల్గా చేసుకున్నప్పుడు ఎవరికైతే వస్తాయి అనుకుంటారో వాళ్ళకి ఫర్దర్గా గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటుంది. రావు అన్నప్పుడు ఏ విధమైన మందులు వాడాలి అనేది చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది.